రేవంత్ రెడ్డి అసలు ఈరోజు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తాడా లేకపోతే రేవంత్ రెడ్డి సవాల్కు కేటీఆర్ స్పందించి ఆయన ఎక్కడికి వస్తావో రా అని చెప్పి 4-5 అడ్రస్లు కూడా చెప్పిండు. రేవంత్ రెడ్డి ఏడు ఉన్నాడు? ఢిల్లీలో ఉండు. ఢిల్లీకి సంబంధించిన వార్త. క్రీడా వర్సిటీకి సహకరించండి, ఖేలో ఇండియా గేమ్స్ ను తెలంగాణలో నిర్వహించండి, క్రీడా వస్తువులకు 100 కోట్లు ఇవ్వండి, ఒలింపిక్స్ 2036లో 2 ఈవెంట్లు రాష్ట్రంలో జరపండి, క్రీడలకు రైలు ఛార్జీల్లో రాయితీ పునరుద్ధరించండి. కేంద్ర మంత్రి మాండవ్యకు సీఎం రేవంత్ రెడ్డి విన్నతి. సీఎం రేవంత్ తో కపిల్ దేవ్, అజయ్ దేవగన్ భేటీ. తెలంగాణలో క్రీడారంగం అభివృద్ధిపై కపిల్ ప్రశంస. రాష్ట్రంలో ఫిల్మ్ స్టూడియో నిర్మిస్తానన్న అజయ్ దేవగన్. ఈ నెల 10న సమావేశం కానున్న రాష్ట్ర కేబినెట్. బనకచెర్ల స్థానికం యువ వికాసంపై చర్చించే ఛాన్స్. ఈ యువ వికాసం ఏడిపోయిందో ఏమో. యువ వికాసం స్కీము జూన్ 2కి ఇస్తున్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దీనికి సంబంధించి ఒక 5 మందినో 10 మందినో ఇస్తాము, వాళ్ళని ప్రకటిస్తాము, యువ వికాసం లోన్లు ఇస్తాము ఆ రోజు అన్నారు. ఆ యువ వికాసం స్కీమ్ ఎటో పోయింది. ఆ స్కీమ్ కోసం అడిగే ప్రతిపక్షాలు లేవు. బీజేపీ అడగదు, బీఆర్ఎస్ అడగదు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పదు. మహిళలకు 60 ఎమ్మెల్యే టికెట్లు. చూద్దాం పైన. కేంద్ర క్రీడల యువజన వ్యవహారాల శాఖ మంత్రి మాండవ్యతో సీఎం. ఇటు ఢిల్లీలో దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహిళలకు 60 ఎమ్మెల్యే టికెట్లు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తాం, వారిని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా. మహిళా సంఘాలకు 21,000 కోట్లు రుణాలు ఇచ్చాం. ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం. పిల్లల పేర్లతో తల్లులు మొక్కలు నాటాలి. రేవంత్. అగ్రివర్సిటీలో వన మహోత్సవం ప్రారంభం. ఇది వన మహోత్సవం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరితహారం. అంతకుముందుకున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో జన్మభూమి ఇలాంటి కార్యక్రమాలు. ఏ పేరేదైనా కూడా చేసేది ఒకటే. మళ్ళీ ఎంతమంది చెట్లు నాటుతున్నారు? ఈ వన మహోత్సవం నిన్న ఆయన ప్రారంభించిండు. వన మహోత్సవంలో కూడా ముఖ్యమంత్రి ఏం చెప్తారంటే, నేను 60 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాను మహిళలకు అంటాడు. అంటే 153 అవుతున్నాయి, నేను 60 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాను, మహిళలకు గెలిపించుకుంటాను అని మహిళల గురించి చెప్పి పిల్లల పేర్లతో తల్లులు మొక్కలు నాటాలి. ఓకే, రైట్. కానీ ఎంతమంది దీన్ని పాటిస్తున్నారు? మొక్కలు నాటే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వన మహోత్సవం అనే పేరు కూడా పెట్టింది. ఎన్ని మొక్కలు నాటారు అసలు? ఈసారి టైంకి వర్షాలు పడతలేవు. నిన్న మొక్కలు నాటినట్టు కూడా పెద్దగా మనకు ఎక్కడ కనిపించలేదు. మొక్కలు నాటే కార్యక్రమము జరిగిందని కూడా పెద్దగా ఎక్కడ కనిపించలేదు.